హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీలా క్లాస్ అన్న. ఫ్రెండ్స్ బాగున్నారు, నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి కార్తీక మాసం లో ఉన్న స్పెషల్ పూజలన్నీ కలిపి ఒక వ్లాగ్లో పెడుతున్నాను. సో ఇప్పుడైతే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంలో కూడా బోల్డ్ అని పూజ చేస్తున్నారు. స్పెషల్ అన్నీ పూజలన్నీ చేస్తున్నారు అనమాట. సో అవన్నీ కూడా ఈ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ చూసారా ఎంతమంది వచ్చారో గుడికి. అండ్ మా ఏరియా, మా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ వాళ్ళు మొత్తం అందరూ వస్తారనమాట. గుడికి అయితే ప్రతి ఒక్కరు వస్తారు. అంత బాగా చేస్తారు గుడిలో. ఫస్ట్ అయితే కార్తీక మాసంలో ఏకాదశి, ద్వాదశి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. ఇక్కడైతే మా మమ్మీ ఏకాదశి రోజు ఏం చేస్తున్నారో చూపించేస్తున్నాను. ఇంకా కార్తీక మాసంలో రకరకాల దీపాలతో పూజలు చేస్తూ ఉంటారు. ఉసిరి దీపాలని, ఇదిగోండి పిండి దీపాలని. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పిండి దీపాలే చేస్తున్నారు. ఏకాదశి రోజు అంతా ఉపవాసం ఉంటారు కదా, అలా పిండి దీపాలని వెలిగించుకుని ఆ రోజు ఉపవాసం చేసుకొని వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకుంటారు. ఇక్కడైతే మా మమ్మీ పూజ స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకా ఈ కార్తీక మాసం అనగానే ఫుల్ ఇల్లు క్లీనింగ్ ఉంటుంది కదా. మా మమ్మీ ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తారనమాట. అండ్ గడపలకి, గుమ్మాలకి ముగ్గులు అండ్ ప్లస్ మామిడాకులు, దానికి గడపకి పసుపు రాసి కుంకుమ పెట్టి ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇంకా అందరూ మమ్మీస్ బిజీగా ఉంటారు కదా. నాకు తెలిసి మీ మమ్మీస్ కూడా అలాగే చేస్తూ ఉంటారు. అండ్ మా మమ్మీ అయితే దేవుడిని కూడా కనిపించకుండా ఫుల్ కప్పేసింది అనమాట. అసలు కొంచెం పక్కకన్నా పెట్టాల్సింది, దేవుడు మునిగిపోయాడు అనమాట. వెంకటేశ్వర స్వామి అయితే తులసాకులతో ఫుల్ నిండిపోయారు. సో ఇంకా ఇక్కడ మొత్తం దీపాలన్నీ పెట్టేసి వెలిగించేసి తులసి మొక్కకు కూడా పూజ చేసుకుంటున్నారు. ఇలాగే ఇంట్లో తులసి కోట దగ్గర, దేవుడి దగ్గర పూజ చేసుకుని గుడికి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇదైతే ద్వాదశి రోజు. ఈ ద్వాదశిని అయితే క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. అండ్ ఈవినింగ్ ఇంకా చూడాలి, పూజ మొత్తం కలకల్లాడిపోతూ ఉంటుంది. ఆ రోజు అయితే ఇంకా త్రిమూర్తుల పూజ అయితే మా మమ్మీ స్పెషల్గా చేశారు. అండ్ ఆ రోజు సండే కాబట్టి నేను స్కూల్లో ఉన్నాను, మా మమ్మీ ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నారు. నేను వచ్చేసరికి త్రిమూర్తులది కథ చదివారు. అండ్ ఇక్కడైతే త్రిమూర్తుల ఫోటో ఉంటుంది కదా, దానికి బొట్టులు అవి పెడతారు. అండ్ త్రిమూర్తుల పూజకి అయితే ఒక మేళ పెట్టి చేసుకుంటారు, 3 మేళాలు పెట్టి చేసుకుంటారు. అంటే ఫొటోస్ అనమాట, విడివిడిగా పెట్టి చేసుకుంటారు. ఒక దాంట్లోనే త్రిమూర్తులది ఇంక్లూడ్ అయి ఉంటుంది, అది పెట్టి చేసుకుంటారు. మా మమ్మీ అయితే ఇక్కడ ఒక మేళకే చేసేస్తున్నారు పూజ. అండ్ ఇక్కడ కలశాలు అయితే మాత్రం 3 తయారు చేసి 3 ఇళ్ళలో పసుపు కుంకాలు అవన్నీ వేసి నీట్గా పెట్టి పూజ చేశారు. అండ్ ప్రసాదం కూడా చేస్తారు. ఇక్కడైతే పసుపు గణపతిని అయితే చేసేస్తున్నారు. అవి తయారు చేసిన తర్వాత మొత్తం ప్రసాదము, దీపాలు, నైవేద్యాలు అన్నీ పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. మీలో చాలామంది పూజ అయితే చేస్తూ ఉంటారు కదా. అండ్ ఇక్కడైతే చూసారు, నేను ఎంత టయర్డ్గా ఉన్నానంటే అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను నేను. అండ్ ఇంకా మా మమ్మీ త్రిమూర్తులు కథ చెప్తాను అంటే అమ్మ రావాలా అని అన్నాను. బట్ అలా అనకూడదు, చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఇంకా నేను వచ్చి కూర్చున్నాను, నాకు హోంవర్క్స్ వచ్చి కూర్చున్నాను అనమాట.
అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే కథ చదివేస్తున్నారు. ఈ మమ్మీలు ఉన్నారే కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండరు కదా, అసలు పూజలు అంటూ గుళ్ళు అంటూ తిరుగుతూనే ఉంటారు. మమ్మీ అయితే అస్సలు ఖాళీ లేదు, అస్సలు అంటే అస్సలు. అండ్ ఇందాక వచ్చింది అయితే మా నైబర్ ఆంటీ వచ్చి తాంబూలం అది తీసుకున్నారు. అండ్ ఇక్కడైతే మా మమ్మీ బయట క్షీరాబ్ది ద్వాదశి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ పూజ మొత్తం తులసి కోట దగ్గరే చేసుకుంటారు. ఇలా దీపాలన్నీ పెడితే చూసారా ఎంత వెలుగు వచ్చిందో. ఇలాగ ఎన్ని దీపాలన్నా పెట్టుకోవచ్చు తులసి కోట దగ్గర. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే చాలా చల్లేసేస్తుంది. ఒక్కొక్కసారి చల్లేస్తుంది, ఒక్కొక్కసారి ఏమో ఉక్కపోతగానే ఉంటుంది. మా మమ్మీ తర్వాత నేను కూడా కొంచెం అలా పూజ చేసి దండం పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం 10th కదా, కొంచెం మార్కులు బాగా రావాలని. महाकायं तप्तकाञ्चन सन्निभं लंबोदरं विशालाक्षं वन्देहं गणनायकं। नमस्कार श्री महागणाय देवनाध्यायामि श्री महागणाय देवनाध्यायामि श्री महागणाय देवनाध्यायामि पुष्पाक्षर ముందు చూపించాను కదా, అదైతే క్షీరాబ్ది ద్వాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయించుకుంటారు. అది మా గుళ్ళో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకున్నారు. అండ్ ఇక్కడైతే ఈరోజు కార్తీక పౌర్ణమి, ద మోస్ట్ ఇంపార్టెంట్ డే. ఆ రోజు కోసం మళ్ళీ మా మమ్మీ నైవేద్యం కోసం బూరెలు అయితే వండారు. ఈ కార్తీక మాసమేమో కానీ రోజు ఒక స్పెషల్ ఉంటుంది, కానీ నాకు కాఫ్ వచ్చింది, సో నేను తినలేకపోతున్నాను. అండ్ ఇక్కడ మా మమ్మీ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు. ఒక పక్క నుంచి బూరెలు వేస్తున్నారు అండ్ ఇంకొక పక్కనకు వచ్చి పూజ గది మొత్తం డెకరేట్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఈ కార్తీక పౌర్ణమి అంటే ఈవినింగ్ టైం చేసుకుంటారు, పేరులోనే తెలిసిపోతుంది. పౌర్ణమి అంటే చంద్రుడిని కోసం చేసుకుంటారు. అండ్ ఆ రోజు చంద్రుడి చాలా బాగున్నాడు. అండ్ ఇంక ఇక్కడైతే మా మమ్మీ మళ్ళీ నైవేద్యం పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంక కార్తీక మాసంలో శివాష్టకం, విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుతూనే ఉంటారు. అండ్ ఇంకా కార్తీక పౌర్ణమి పూజ అయితే స్టార్ట్ చేస్తారు మా మమ్మీ. అండ్ ఇక్కడ కూడా నేను కనిపించిన, ఎందుకంటే ఆ రోజు మండే కాబట్టి అండ్ నాకు స్కూల్ ఉంది కాబట్టి పూజ లాస్ట్లో వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ చదువుకుంటాను. అండ్ తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసేస్తున్నారు. అండ్ చంద్రుడికి పూజ చేయాలి కాబట్టి చంద్రుడి కోసం మా మమ్మీ బయటకు వచ్చారు. అండ్ ఇలాగా ప్రతి కార్తీక మాసంలో ఈ పూజలు అయితే కంపల్సరీ. సో ఇలా పూజ చేసుకుని గుడికి అయితే వెళ్ళిపోయారు. అండ్ గుడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఆ టెంపుల్లో వాయిస్ మొత్తం ఉంటుంది కాబట్టి ఇప్పుడే బాయ్ చెప్పేస్తున్నాను. టాటా, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.